హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజద్రోహానికి సంబంధించింది. మన భారత రాజ్యాంగం పౌరులకి భావ ప్రకటన స్వేచ్ఛని ఇచ్చింది. మన యొక్క అసమ్మతిని వ్యక్తీకరించటానికి, ప్రభుత్వ విధి విధానాల్ని నిరసిస్తూ ప్రదర్శనలు నిర్వహించటానికి ప్రజలకి ప్రాథమిక హక్కు స్వేచ్ఛని ఇది ఇస్తోంది. అయితే ఈ హక్కు అనేది లేకపోతే నిరంకుశత్వం అన్నటువంటిది రాజ్యమేలుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం చట్ట అధికార దుర్వినియోగం నుంచి పౌరుల ప్రాథమిక హక్కుల యొక్క బాధ్యతని రాజ్యాంగం న్యాయస్థానాలకే ఇవ్వటం జరిగింది. పాలన అలాగే శాసన వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ విధానాల్ని శాంతియుతంగా వ్యతిరేకిస్తున్నటువంటి పౌర సంఘాలు, సామాజిక కార్యకర్తలు, మేధావులు వీళ్ళ యొక్క నోరు మూయించటానికి చట్టాల్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉద్యమకారుల్ని రాజద్రోహం కింద అంటే రాజద్రోహులుగా వాళ్ళని చిత్రీకరిస్తూ ఈ రాజద్రోహ చట్టం అంటే IPC 124A సెక్షన్ కింద కేసుల్ని పెడుతూ ఉన్నారు. 1967 నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం UAPA అంటాము. దీని కింద ఉగ్రవాదులుగా వాళ్ళకి ముద్ర వేస్తున్నారు. ఇలాంటి తిరోగమన శాసనం వల్ల అంటే ఇటీవల జ్యుడిషియల్ కస్టడీలో చోటు చేసుకున్నటువంటి స్టాన్ స్వామి మరణం అన్నటువంటిది దీని గురించే చెప్తోంది. 84 సంవత్సరాల ఈయన అనేక వ్యాధులతో బాధపడేవాళ్ళు. అయినా కూడా వైద్య కారణాల మీద తాత్కాలిక బెయిల్ ఇవ్వటానికి బాంబే హైకోర్టు అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించాయి. ఈ ఉపా చట్టం కింద ఒక వ్యక్తికి బెయిల్ రావటం అసాధ్యం అన్నట్లుగా స్టాన్ స్వామి ఉదంతం నిరూపిస్తోంది. అసలు ఏ వ్యక్తికైనా సరే ఉగ్రవాదిగా ఆరోపించటానికి ఈ ఉపా చట్టంలోని 35వ సెక్షన్ ప్రభుత్వానికి అపరిమితమైనటువంటి అధికారాన్ని ఇస్తోంది. దీని మీద ఎలాంటి నియంత్రణలు, సమతౌల్యపరిచేటటువంటి నిబంధనలు లేవు. ఏ నిర్బంధిత అధికారమైనా కూడా మన ప్రజాస్వామ్య పునాదుల్ని దెబ్బతీస్తుంది అన్నటువంటిది గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు మీద గతంలో విధించినటువంటి నిషేధాన్ని ఎత్తివేసే విషయాన్ని పరిశీలించాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఉపా చట్టాన్ని రాజద్రోహ నిరోధానికి ఉద్దేశించినటువంటి IPC 124A సెక్షన్ని కూడా కలిపి రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రయోగించేటటువంటి ధోరణి అన్నటువంటిది ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. 1962 నాటి కేదార్నాథ్ సింగ్ కేసులో 124A రాజ్యాంగ బద్ధతని సమర్థిస్తూనే శాంతియుతంగా నిరసన తెలిపేటటువంటి రచనలు రాజద్రోహం కిందికి రావు అన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఇంకొన్ని కేసుల్లో కూడా ఇదే అంశాన్ని చెప్పింది. హింసని రెచ్చగొట్టడానికి, సామాజిక అవ్యవస్థను ప్రేరేపించటానికి ఉద్దేశించినటువంటి చర్యలు, రాతల్ని మాత్రమే రాజద్రోహంగా పరిగణించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు తన తీర్పుల్లో చెప్పింది. అయినా కూడా ప్రభుత్వాలు వీటిని పదే పదే దుర్వినియోగం చేస్తూ ఉన్నాయి. వీటి దుర్వినియోగం ఇలాగే సాగితే ఈ పరిస్థితిని విద్రోహులు తమకి అనుకూలంగా మలుచుకుని సిటిజన్స్ని పాలనా వ్యవస్థకి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని నివారించడానికి రాజ్యాంగంలో ఉద్దేశించిన ప్రకారం ప్రాథమిక మానవ హక్కులకి భంగం కలిగించినటువంటి రీతిలో ఉగ్రవాద నిరోధక చట్టాల్లో తగినన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాజద్రోహం గురించి తెలిపే IPC సెక్షన్ ఏది? IPC సెక్షన్ ఏదండి? IPC 124A అన్నటువంటిది రాజద్రోహం గురించి తెలుపుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఫారెస్టేషన్ గురించి. ప్రపంచంలోని ఉష్ణమండల పర్వత ప్రాంత అడవుల్లో చూసుకుంటే దాదాపు సగం మన ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉంటాయి. ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉండే ఈ అడవులు జీవ వైవిధ్యానికి ఆనవాలుగా ఉంటాయి. భూమి మీద మరెక్కడా కనిపించినటువంటి అనేక జీవజాతులు పర్వత ప్రాంత అడవుల్లోనే నివసిస్తూ ఉంటాయి. అయితే మరీ ప్రధానంగా ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉండే అడవుల్ని ఇటీవల సాగుకి అనుకూలంగా మార్చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి చెట్లని కొట్టేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొన్ని ఉపగ్రహ చిత్రాల్ని విశ్లేషిస్తే ఇలాంటి వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ శతాబ్దంలో తొలి 2 దశాబ్దాల కాలంలో అంటే తొలి 20 సంవత్సరాలలో ఉష్ణమండల పర్వత ప్రాంత అడవుల్లో కర్బన నిల్వల సాంద్రత అనేది గణనీయంగా తగ్గిపోయింది. అంటే అడవులు కార్బన్ సింక్స్గా పనిచేస్తాయి కదా, అలాంటి అడవుల్ని తీసేసినప్పుడు అక్కడ కర్బన నిల్వల సాంద్రత అనేది తగ్గిపోతుంది. అంతేకాకుండా 2000వ సంవత్సరంలో పర్వత పాదాల వద్ద ఎక్కువగా అడవుల నరికివేత అనేది కనిపిస్తే మరొక 10 ఏళ్ల తర్వాత అంటే 2010 ఆ టైం కల్లా వాటి యొక్క కొండల యొక్క పై భాగాలకు కూడా ఆ విధ్వంసం అనేది వెళ్ళింది. అలాగే 2001 నుంచి 2019 మధ్య దక్షిణాసియాలో
ఏకంగా 6.10 లక్షల చదరపు కిలోమీటర్ల మేర అడవులు అంతరించిపోయాయి. ఇది థాయిలాండ్ మొత్తం భూభాగం కంటే చాలా ఎక్కువ. ఇందులో దాదాపు 31% అంటే 1,88,000 చదరపు కిలోమీటర్లు తీసుకుంటే అవన్నీ కూడా పర్వత పై భాగాల్లో ఉన్నటువంటి అరణ్యాలే. వీటిని నరికేసి వ్యవసాయానికి అనుకూలంగా వీటిని మార్చేస్తూ ఉన్నారు. 2019లోనే మొత్తం అడవుల నరికివేతలో దాదాపు 42% కొండపై భాగాల్లో చోటు చేసుకుంది అన్నట్టుగా పరిశోధకులు చెప్తున్నారు. ఏడాదికి 15 మీటర్ల చొప్పున పైకి వెళుతూ అడవుల్ని నరికివేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అడవులు నరికేసినటువంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలా చూసుకుంటే అడవులు నరికేసినటువంటి ప్రాంతాల్లో సగటున 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి అన్నట్టుగా ఒక పరిశోధన చెప్తోంది. ఇది చాలా దుష్పరిణామాలకి దారి తీస్తుంది. ఈ ప్రాంతంలో ఉండే అనేక క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులు ఇవన్నీ అడవుల మీదే ఆధారపడతాయి. ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల ఆ ప్రాంతాల్లో నివసించే జంతు జాతులు తమ యొక్క ఆవాసాల్ని మార్చుకుంటూ ఉన్నాయి. మరికొన్ని జాతులు పూర్తిగా అంతర్ధానం అవుతూ ఉన్నాయి. ఎక్కడో ఎత్తైన ప్రాంతాల్లో ఉండటంతో ఆ అడవుల గురించి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. అంత ఎత్తున్నటువంటి ప్రాంతాల మీద నిఘా ఉంచటం కష్టం అన్నట్టుగా చెప్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే పర్వత ప్రాంత అడవుల మీద నిఘా ఉంచటం పెద్ద కష్టం కాదు. డ్రోన్ల సహాయంతో ఎక్కడ ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాటి ఆధారంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే అడవులని, వాటి మీద ఆధారపడినటువంటి జీవావరణాన్ని, పర్యావరణాన్ని కాపాడుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ దీనిని ఎవరు విడుదల చేస్తారు? యునైటెడ్ నేషన్స్కి చెందినటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్సెస్ అసెస్మెంట్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. రీసెంట్గా 1990 నుంచి 2020 వరకు ఫారెస్ట్ డిక్లైన్ ఏదైతే అయిందో, ఫారెస్ట్ లాస్ ఏదైతే అయిందో దాని గురించి 2020లో ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ అన్నటువంటి దాన్ని FAO ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మామిడి దినోత్సవం గురించి. మనం జూలై 22వ తేదీని మామిడి దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి ఒక్కరికి కూడా ఫలాలలో రారాజు అన్నట్లుగా మనం మామిడి పండ్లను చెప్తూ ఉంటాము. హార్టికల్చరిస్టులు ఈ మ్యాంగోస్ ఏవైతే ఉన్నాయో ఒకే సింగిల్ ట్రీలోనే డిఫరెంట్ కైండ్స్ ఈ మ్యాంగోస్ ఎక్కువగా డిఫరెంట్ కైండ్స్లో వచ్చేలాగా గ్రో చేసే ఎక్స్పెరిమెంట్ని కూడా చేయటం జరిగింది. అలాంటి ఒక చెట్టు ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సహరాన్పూర్లో ఒకే చెట్టుకి 121 వెరైటీస్ గ్రో చేసేలాగా అక్కడ హార్టికల్చరిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ని చేయటం జరిగింది. ఇక్కడైతే చూడండి, నూజివీడుకు సంబంధించినటువంటిది ఇక్కడ. అయితే మొత్తం 96,000 హెక్టార్లలో ఈ మామిడి పంట అనేది సాగు చేస్తే విదేశాలకు ఎగుమతి చేయటానికి కూడా కరోనా వల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే కొంతమంది దళారుల చేతుల్లో మోసపోతూ ఉన్నారు. అలాంటి వాటికి ప్రభుత్వ సహకారం అనేది అందించాల్సిన అవసరం ఉంది. దళారుల చేతుల్లో మోసపోకుండా మార్కెట్లను ఏర్పాటు చేయాలి. గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తగినటువంటి ప్రోత్సాహకాల్ని అందించాలి. వాళ్ళకి రాయితీల్ని కల్పించాలి. మామిడి ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయాలి. అలాగే క్షేత్రస్థాయికి శాస్త్రవేత్తలు వెళ్ళి రైతులకి అవగాహన కల్పించాలి. ఇందులో ఈ మామిడికి సంబంధించి పరిశోధనలు చేపట్టడం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మామిడి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 22వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ తయారు చేసినటువంటి కొత్త రకం ఆకాశ్ మిసైల్స్ యొక్క ప్రయోగం అన్నటువంటిది విజయవంతమైంది. ఉపరితలం నుంచి గగనతలానికి వెళ్ళేటటువంటి ఈ క్షిపణిని ఒడిషా తీర ప్రాంతంలో ప్రయోగించటం జరిగింది. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నిర్దేశిత లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఇది ఛేదించింది అన్నట్లుగా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశ్ NG అన్నటువంటిది మ్యాక్ 2.5 వేగంతో ప్రయాణించింది అన్నట్లుగా చెప్పారు. భారత వాయుసేనలో ప్రవేశపెట్టేందుకు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆకాశ్ NG క్షిపణిని తయారు చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దాశరథి కృష్ణమాచార్య 2021 పురస్కారం గురించి.
ఈ పురస్కారానికి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి సాహితీవేత్త అయినటువంటి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈయనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయటం జరిగింది. సాహితీ రంగంలో విశేష కృషి చేసినటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా గుర్తించి పురస్కారంతో పాటుగా 1,10,116 నగదుని ఇస్తూ ఉన్నారు. దాశరథి కృష్ణమాచార్య 97వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకి నివాళుల్ని అర్పించటం జరిగింది. ప్రముఖ సాహితీవేత్త, కవి, విమర్శకులు, పరిశోధకులు అయినటువంటి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈయన 1945వ సంవత్సరంలో జన్మించటం జరిగింది. ఆయన రాసినటువంటి పిహెచ్డి పరిశోధన గ్రంథమైనటువంటి ఆంధ్ర మహాభారతంలో రసపోషణం అన్నటువంటి గ్రంథం పరిశోధకులకి, సిద్ధాంత వ్యాస రచనలకి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దాశరథి కృష్ణమాచార్య 2021 పురస్కారం ఎవరికి దక్కింది? ఆచార్య ఎల్లూరి శివారెడ్డి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బర్డ్ ఫ్లూ గురించి. బర్డ్ ఫ్లూతో భారతదేశంలో తొలి మరణం అనేది సంభవించింది. ఈ వ్యాధి బారిన పడినటువంటి 12 ఏళ్ల బాలుడు ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించటం జరిగింది. బర్డ్ ఫ్లూ ఒక మనిషి నుంచి ఒక మనిషికి సోకటం లేదు కాబట్టి ఈ విషయంలో ఆందోళన చెందన అవసరం లేదు అన్నట్టుగా ఎయిమ్స్ డైరెక్టర్ వివరించటం జరిగింది. అయితే బర్డ్ ఫ్లూ దీని గురించి ఇక్కడ క్వశ్చన్ చూడండి, బర్డ్ ఫ్లూని కలుగజేసేది ఏది? ఇక్కడ బర్డ్ ఫ్లూ గురించి ఇవ్వటం జరిగింది. ఏంటి బర్డ్ ఫ్లూ అంటే? బర్డ్ ఫ్లూ అన్నటువంటిది ఒక ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనమాట. బర్డ్స్లో ఇది కనపడుతుంది సాధారణంగా. ఏది కలుగు చేస్తుంది దీనిని? బర్డ్ ఫ్లూని కలుగజేసేది ఏది? ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ వైరసెస్ అన్నటువంటివి బర్డ్ ఫ్లూని కలుగజేస్తాయి. ఈ బర్డ్ ఫ్లూ ద్వారా బర్డ్స్లో సడన్ డెత్ రావటం, అలాగే డొమెస్టిక్ పౌల్ట్రీ అన్నటువంటిది వల్నరబుల్గా అవ్వటానికి ఈ బర్డ్ ఫ్లూ అన్నటువంటిది కారణమవుతుంది. అయితే బర్డ్ ఫ్లూ అన్నటువంటిది మిగిలినటువంటి బర్డ్స్కి ఎలా సోకుతుంది? డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వటం వల్ల, రెస్పిరేటరీ సెక్రెషన్స్ వల్ల, అలాగే ఏదైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ ఫీకస్కి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వటం వల్ల, అలాగే ఫీడ్ మరియు వాటర్ కంటామినేషన్ వల్ల, అలాగే కంటామినేటెడ్ ఎక్విప్మెంట్ని వాడటం, ఇలాంటి వాటి వల్ల కూడా బర్డ్ ఫ్లూ అన్నటువంటిది స్ప్రెడ్ అవుతుంది. మనుషులకి కూడా ఈ బర్డ్ ఫ్లూ అన్నటువంటిది మనుషులకు కూడా సోకే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మనుషుల్లో అయితే ఫీవర్ రావటం, సోర్ థ్రోట్ అనేది ఉండటం, మజిల్ పెయిన్, ఐ ఇన్ఫెక్షన్స్, నిమోనియా ఇలాంటివి ఉండటం జరుగుతుంది. ఈ డిసీజ్ని H5N1 వైరస్ అన్నటువంటిది మనలో పర్టికులర్గా అంటే నిమోనియా సివియర్గా ఇన్ఫెక్ట్ అవ్వటానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. కొంతమందిలో ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. అలాగా ఇక్కడ ఒక వ్యక్తి మరణించారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ వైరసెస్ అన్నటువంటివి హ్యూమన్ ఇన్ఫెక్షన్ని 1997 నుంచి గుర్తిస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకి చెందిన అర్హులైనటువంటి 3,27,244 మంది మహిళలకి మొత్తం 490.86 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయటం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద ఇలా మొత్తం 490 కోట్ల రూపాయలని ఇప్పుడు జమ చేయబోతున్నారు. ఇంతకుముందు 3,27,349 మందికి 491.02 కోట్ల రూపాయలని జమ చేశారు. అలా మొత్తం 981.88 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వీళ్ళు లబ్ధి పొందటం జరిగింది ఈ పథకం కింద. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం గురించి వివరించండి. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం నుంచి 45 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకి చెందినటువంటి మహిళలకి ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయల చొప్పున మొత్తం 5 సంవత్సరాల పాటు ఇవ్వటం జరుగుతుంది. అంటే మొత్తం 75,000 రూపాయలని వాళ్ళ అకౌంట్స్లోకి నేరుగా జమ చేస్తారు 5 సంవత్సరాల కాలం పాటు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2020లో జరగాల్సినటువంటి ఒలింపిక్స్ ఒక సంవత్సరం లేట్గా, అంటే కరోనా నేపథ్యంలో సంవత్సర కాలం లేట్గా ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ అన్నటువంటివి రేపటి నుంచి మొదలవుతూ ఉన్నాయి. తర్వాత 2024కి సంబంధించి వచ్చే ఒలింపిక్స్ ప్యారిస్లో, ఆ తర్వాత 2028కి సంబంధించి ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్కి సంబంధించి కూడా ఆతిథ్య నగరం ఏంటి అన్నటువంటిది ఖరారు చేశారు. దాదాపు 32 సంవత్సరాల విరామం తర్వాత ఆస్ట్రేలియాలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి.
2032వ సంవత్సరం ఒలింపిక్స్కి వేదికగా బ్రిస్బేన్ ఎంపికైంది. బ్రిస్బేన్ ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలో ఉంది. చివరిసారిగా 2000వ సంవత్సరంలో సిడ్నీలో ఒలింపిక్స్ అనేవి జరిగాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రానికి బ్రిస్బేన్ అన్నటువంటిది రాజధాని. అంతేకాకుండా ఆ దేశంలో ఇది 3వ అతిపెద్ద నగరం కూడా. టోక్యోలో సమావేశమైనటువంటి అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అన్నటువంటిది 2032 ఒలింపిక్స్ గాను బ్రిస్బేన్ని ఎంపిక చేయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2032 ఒలింపిక్స్కి ఏ నగరం వేదిక కాబోతోంది? ఏ నగరం? బ్రిస్బేన్. బ్రిస్బేన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రానికి బ్రిస్బేన్ అన్నటువంటిది రాజధానిగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రామ్ ఉజాలా పథకం గురించి. గృహ వినియోగదారుల యొక్క విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు వీలుగా గ్రామాల్లో ఎల్ఈడి బల్బుల వాడకాన్ని ప్రోత్సహించడం కోసం ఈ గ్రామ్ ఉజాలా అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయబోతున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, ఏపీ సిడ్కోల యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ అన్నటువంటిది ఈ ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. దానికి సంబంధించి రాష్ట్రంలో ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు అవకాశం ఉంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఈ పథకం అమలులో ప్రతి ఇంటికి కూడా ఏడాదికి 600 నుంచి 700 రూపాయల వరకు విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇదే సమయంలో విద్యుత్ డిమాండ్ అన్నటువంటిది ఏడాదికి 1144 మెగావాట్ల మేర తగ్గి డిస్కంలకు లబ్ధి చేకూరుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఎల్ఈడి లైట్లు 75% తక్కువ విద్యుత్ని వినియోగిస్తాయి, 25 రెట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి. క్వశ్చన్ చూడండి, గ్రామ ఉజాలా పథకం దేనికి సంబంధించినది? దేనికి సంబంధించింది? గ్రామాలలో ఎల్ఈడి బల్బ్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే గ్రామాల్లో నార్మల్ బల్బులకు బదులుగా ఎల్ఈడి బల్బ్స్ యొక్క వాడకాన్ని పెంపొందించాలి, దాని ద్వారా విద్యుత్ బిల్లుల్ని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో గ్రామ ఉజాలా అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్కి సంబంధించి. టెలికాం రంగంలో 5G సేవలు రాబోతూ ఉన్నటువంటి తరుణంలో ఇప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బిఎస్ఎన్ఎల్, అలాగే ఎంటీఎన్ఎల్ ఇలాంటి వాటి మనుగడ మీద కొన్ని ప్రశ్నలు అనేవి వస్తూ ఉన్నాయి. ఏంటి? తమకి సాంకేతిక అభివృద్ధి కోసం పెట్టుబడులు లేవు, అప్పులు కూడా రావటం లేదు అన్నట్టుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు చెప్తూ ఉంటే, మరొక వైపు డిఓటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి సుమారు 30,000 కోట్ల వరకు బకాయిలు రావాలి అన్నట్టుగా బిఎస్ఎన్ఎల్కు డిమాండ్లు ఉన్నాయి. దాదాపుగా 2 ఏళ్లుగా ఎప్పుడు జీతాలు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఉండేవాళ్ళు. అలాగే బిఎస్ఎన్ఎల్ సంస్థల యొక్క భూముల అమ్మకం ద్వారా 1,00,000 కోట్లు ఆర్జించాలి అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా టెలికాం మంత్రి బాధ్యతలు చేపట్టడం జరిగింది. తన ముందు చాలా సమస్యలున్నాయి, అలాంటి సమస్యలన్నింటికీ కూడా ఆయన పరిష్కారాలు వెతకాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల నూతన టెలికాం మినిస్టర్గా ఎవరు బాధ్యతల్ని చేపట్టారు? నూతన టెలికాం మినిస్టర్గా ఎవరు బాధ్యతల్ని చేపట్టారు? అశ్వని వైష్ణవ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెగాసస్ సాఫ్ట్వేర్ గురించి. పెగాసస్ స్పైవేర్ అని చెప్పచ్చు. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ అయినటువంటి ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ తయారు చేసినటువంటి ఈ పెగాసస్ సాఫ్ట్వేర్ అన్నటువంటిది ఇంటర్నెట్ ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లలోకే చొరబడుతుంది. తాజా వర్షన్లు, ఫోన్లకు వచ్చిన లింకులు, మెసేజ్లు వీటిని క్లిక్ చేయకుండానే సాఫ్ట్వేర్ని ఇది చొప్పించగలదు. కేవలం ఒక మిస్డ్ కాల్ ఇచ్చి, అంటే ఆ మిస్డ్ కాల్ని మనం చూడనక్కర్లేదు, తిరిగి కాల్ చేయనక్కర్లేదు, జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారానే పెగాసస్ అన్నటువంటి స్పైవేర్ మన మొబైల్స్లోకి చేరిపోతుంది. స్పైవేర్, స్టాకర్వేర్ ఇలాంటివి యాంటీ థెఫ్ట్ అంటే ఫోన్ చోరీకి గురి కాకుండా చూసేవి అప్లికేషన్ల రూపంలో వస్తూ ఉంటాయి. యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు స్మార్ట్ ఫోన్లోకి చొరబడేటటువంటి వైరస్, మాల్వేర్స్ ఇలాంటి వాటిని గుర్తించగలదు. స్పైవేర్, స్టాకర్వేర్లు వీటి కంట పడకుండా మనకు ఏదో ఉపయోగాన్ని ఇచ్చేవి అన్నటువంటి ముసుగుతో మన స్మార్ట్ ఫోన్లలోని సమాచారాన్ని సెంట్రల్ సర్వర్లకి పంపుతూ ఉంటుంది. ఒక్కసారి ఇది మన మొబైల్స్లోకి చొరబడితే పెగాసస్ లాంటి స్పైవేర్లు బ్యాక్గ్రౌండ్లోనే పనిచేస్తూ ఉంటాయి.
వాట్సాప్, ఎంఎంఎస్ ఇలాంటి అప్లికేషన్ల సాఫ్ట్వేర్లలో ఉండే లొసుగుల్ని ఆసరాగా చేసుకుని ఇవి పనిచేస్తాయి. అంతేకాకుండా పెగాసస్ స్మార్ట్ ఫోన్ రూట్ ప్రివిలైజేషన్ అన్నటువంటి దాన్ని పొందేందుకు ప్రయత్నిస్తుంది. అంటే ఈ రూట్ ప్రివిలైజేషన్తో పెగాసస్ అన్నటువంటిది తనకు అవసరమైనటువంటి వివరాల్ని సేకరించేందుకు తగినటువంటి సాఫ్ట్వేర్ని ఫోన్లో ఇన్స్టాల్ చేయగలదు. ఈ క్రమంలో ఫోన్ అడ్మినిస్ట్రేటర్ గాను ఈ పెగాసస్ అన్నటువంటిది మారిపోయే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పెగాసస్ సాఫ్ట్వేర్ని తయారు చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? ఎన్ఎస్ఓ టెక్నాలజీస్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఇద్దరు ప్రముఖులకి కరేజ్ అండ్ సివిలిటీ అవార్డుని ప్రకటించడం జరిగింది. స్పెయిన్కి చెందినటువంటి సెలబ్రిటీ చెఫ్ జోస్ ఆండ్రెస్, అలాగే అమెరికాకి చెందినటువంటి రాజకీయ వ్యాఖ్యాత వ్యాన్ జోన్స్, వీళ్ళిద్దరినీ కూడా ఈ అవార్డుకి ఎంపిక చేశారు. వీళ్ళిద్దరికీ కూడా $10 కోట్ల అంటే సుమారు 745 కోట్ల రూపాయలని ఒక్కొక్కళ్ళకి అందజేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. స్పెయిన్కి చెందినటువంటి సెలబ్రిటీ చెఫ్ అయినటువంటి జోస్ ఆండ్రెస్, ఈయన వరల్డ్ సెంట్రల్ కిచెన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 2010లో ఏర్పాటైనటువంటి ఈ వరల్డ్ సెంట్రల్ కిచెన్ ద్వారా ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తుల బాధితులకి ఆహారం అందిస్తుంది. అలాగే అమెరికాకి చెందినటువంటి రాజకీయ వ్యాఖ్యాత అయినటువంటి వ్యాన్ జోన్స్, ఈయన టీవీ హోస్ట్గా, రచయితగా పేరుని సంపాదించారు. అలాగే 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రత్యేక సలహాదారుడిగా కూడా వ్యవహరించారు. వీళ్ళిద్దరికీ కూడా ఈ కరేజ్ అండ్ సివిలిటీ అవార్డుని జెఫ్ బెజోస్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల కరేజ్ అండ్ సివిలిటీ అవార్డుని అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎంతమందికి ప్రకటించారు? ఇద్దరికి ప్రకటించారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకరు వచ్చేసి జోస్ ఆండ్రెస్, రెండవ వ్యక్తి వ్యాన్ జోన్స్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్కి సంబంధించింది. తెలంగాణలో ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి పథకంలో వివిధ జిల్లాలకి ప్రధాన ఆహార ఉత్పత్తిని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక జాబితాని విడుదల చేయటం జరిగింది. జిల్లాల్లోని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల్ని రాష్ట్ర నోడల్ ఏజెన్సీ గుర్తించి కేంద్రానికి నివేదించగా దానికి ఆమోద ముద్రని ఇచ్చింది. దీంతో అధికారులు జిల్లాల వారీగా ఆయా ఉత్పత్తులకి బ్రాండింగ్తో పాటు మార్కెటింగ్కి సంబంధించి కార్యాచరణను రూపొందిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 707 జిల్లాల్లో జిల్లాల వారి ఉత్పత్తులని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆమోదించింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 2 లక్షల చిన్న పరిశ్రమలకి 10,000 కోట్ల రూపాయల సహాయం అందించాలి అన్నట్లుగా కేంద్రం నిర్ణయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 4,700 పరిశ్రమలకి దాదాపు 500 కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది. ఈ సహాయంతో పరిశ్రమలకి కామన్ ప్రాసెసింగ్ సౌకర్యాన్ని, ల్యాబొరేటరీలు, స్టోరేజ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, శిక్షణ, సాంకేతిక సహకారం, ఇంక్యుబేషన్ ఇలాంటి సేవలన్నింటినీ కల్పిస్తారు. రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని, జిల్లా స్థాయిలో అయితే కలెక్టర్ల కమిటీల్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ స్కీమ్ గురించి తెలపండి. ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అన్నటువంటిది ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చిందనమాట. దీని కింద స్కూల్ చిల్డ్రన్కి బెటర్ న్యూట్రిషన్ అందించాలి, అలాగే ప్రొడక్షన్కి సంబంధించి హార్టికల్చరల్ ఐటమ్స్ ఇలాంటి వాటన్నింటికి సపోర్ట్ ఇవ్వాలి. ఇలాంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చింది. దాని తర్వాత అంటే ఉత్తరప్రదేశ్ తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ తర్వాత దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి స్కీమ్ని విస్తరించాలి. మొత్తం 27 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 103 డిస్ట్రిక్ట్స్ నుంచి మొత్తం 106 ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేయటం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కిందికి స్టేట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ అనేసి, అలాగే డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీస్ అన్నటువంటి వాటిని అన్ని స్టేట్స్ మరియు డిస్ట్రిక్ట్స్లోనూ కాన్స్టిట్యూట్ చేయటం జరుగుతుంది. దీనిని ఫస్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, ఆల్రెడీ మనకి తెలుసు. దీని కింద ఏంటి అసలు ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఇది జపనీస్ బిజినెస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అనమాట. జపనీస్కి సంబంధించినటువంటిది. ఇది దాదాపు 1979 ఆ సంవత్సరంలో ఇది ప్రామినెన్స్ పొందింది. దాని తర్వాత దీని కింద ఏంటి, ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ని తీసుకొచ్చి దాని ద్వారా అంటే దాన్ని ప్రమోట్ చేయటం ద్వారా అక్కడ కాంపిటేటివ్నెస్ని తీసుకురావాలి, అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్కి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఇంప్రూవ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు.
దాని తర్వాత ఉత్తరప్రదేశ్ దీన్ని ఫాలో అయింది. దాని తర్వాత పాన్ ఇండియా వైడ్గా దీన్ని తీసుకురావటం జరిగింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి హై స్ట్రెంగ్త్ మెటాస్టేబుల్ బీటా టైటానియం అలాయ్ని దేశీయంగా ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ సంస్థ? DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఇండిజినస్గా హై స్ట్రెంగ్త్ మెటాస్టేబుల్ బీటా టైటానియం అలాయ్ని తీసుకొచ్చింది. దీనిని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లోనూ ఏరోస్పేస్ స్ట్రక్చరల్ ఫోర్జింగ్స్లోనూ వీటన్నింటిలోనూ వాడటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఆర్డినెన్స్లని తరచూ జారీ చేయటం రాజ్యాంగ మౌలిక స్వరూపం మీద దాడి చేయటం లాంటిది అన్నట్లుగా సుప్రీంకోర్టు ఏ తీర్పు సందర్భంగా ప్రకటించింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.